వెల్కమ్. జూలై 2020లో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి రెండు పేపర్లు కాకుండా ఒక పేపర్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు అఫీషియల్గా ఒక మోడల్ పేపర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మోడల్ పేపర్ సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో చూసి వాటికి సంబంధించిన అనాలిసిస్ చూసిన తర్వాత వీటి యొక్క ఆన్సర్స్ సొల్యూషన్స్ అన్నీ కూడా వీడియో రూపంలో మనం చూద్దాం. సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చి 12 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇదివరకు మనకి పేపర్ 1 పేపర్ 2 ఉండేటప్పుడు ఇవి హాఫ్ మార్క్ కింద ఉండేవి. ఇప్పుడు వీటిని 1 మార్క్ అంటే డబుల్ చేయడం జరిగింది అన్నమాట. సో ఈ 12 క్వశ్చన్స్కి ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చి 1 మార్క్. సో అన్ని క్వశ్చన్స్ కూడా కంపల్సరీగా ఆన్సర్ చేయాలి. సో ఈ విధంగా మనకి 12 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చి 8 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ కూడా మనకి ఎటువంటి చాయిస్ అనేది లేదు. సో 8 క్వశ్చన్స్కి ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చి 2 మార్క్స్ చొప్పున 16 మార్క్స్ అనేది ఇక్కడ అలాట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెక్షన్ 3లో చూసుకున్నట్లయితే 4 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చి 8 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఒక క్వశ్చన్కి వచ్చి 4 మార్క్స్. సో 8 4s are 32 మార్క్స్. సో ఈ విధంగా 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈ విధంగా ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనం ఆన్సర్స్ అనేది వీడియో రూపంలో చూద్దాం. ఆ 29th క్వశ్చన్ దగ్గర నుంచి 33 క్వశ్చన్స్ వరకు కూడా మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంది. అంటే 29లో ఏ బి అనే 2 క్వశ్చన్స్ నుండి ఒక క్వశ్చన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. 8 మార్క్స్ అనేది మనకి ఇక్కడ అలాట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మోడల్ పేపర్ ఇవ్వడం జరిగింది. ఈ మోడల్ పేపర్కి సంబంధించిన కీని మనం ఇప్పుడు వీడియో రూపంలో చూద్దాం. క్వశ్చన్ వచ్చి శూన్య సమితికి గల ఉపసమితుల సంఖ్య ఎంత అని అడిగాడు. సో మనకు తెలుసు ప్రతి సమితి ఆ సమితికి ఉపసమితి అవుతుంది కాబట్టి సో 5 ఈజ్ సబ్సెట్ ఆఫ్ 5. అంటే శూన్య సమితికి ఎన్ని ఉపసమితులు ఉంటాయంటే కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఆన్సర్ బి అవుతుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి క్రింది రేఖాచిత్రంలోని బహుపది శూన్యాల సంఖ్య ఎంత అని అడిగాడు. సో ఈ బహుపది వచ్చి x అక్షాన్ని ఒకే ఒక్క బిందువు వద్ద ఖండించింది కాబట్టి శూన్యాల సంఖ్య వచ్చి మనకి ఆన్సర్ 1 అవుతుంది. సో థర్డ్ క్వశ్చన్ వచ్చి log 10, log 100, log 1000 ఏ శ్రేణిలో ఉన్నాయని అడిగాడు. ఇక్కడ మనకి బేస్ ఇవ్వలేదంటే మనం బేస్ 10 కింద తీసుకుంటాం కాబట్టి సో మనకి ఇక్కడ log 10 సో log 10 వాల్యూ వచ్చి మనకి 1 అవుతుంది. అలాగే log 100 వాల్యూ వచ్చి దీన్ని log 10 స్క్వేర్ కింద రాసుకున్నట్లయితే సో దిస్ ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ 2 అవుతుంది. అదేవిధంగా log 1000 సో దీని యొక్క వాల్యూ వచ్చి 3 అవుతుంది. ఇప్పుడు 1 2 3 ఎక్సెట్రా ఇవి ఏ శ్రేణిలో ఉన్నాయంటే మనకి అంక శ్రేణిలో ఉన్నాయి. అంటే ఇవి ఏపీలో ఉన్నాయి, అంక శ్రేణిలో ఉన్నాయి. సో అంక శ్రేణిలో ఉన్నాయి. సో అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి 2x + 3y = 13 సమీకరణ సాధన x = అయిన y = ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు మనం x ఉన్న ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 2 × 2 + 3y = 13. సో 4 + 3y = 13. So this implies so 3y = 9. So y = 3. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి √2, √8, √32 జీపీ యొక్క సామాన్య నిష్పత్తి కనుగొనుము. జీపీ అంటే మనకి గుణశ్రేణి. సో దీని యొక్క సామాన్య నిష్పత్తి కనుక్కోవాలి. సో సామాన్య నిష్పత్తి కనుక్కునే ముందు ఈ శ్రేణిని ఎలా రాయొచ్చు అంటే మనం √2,
8ని మనం 2√2 అని రాసుకోవచ్చు. అలాగే √32ని 4 × √2 అని రాసుకోవచ్చు. ఇప్పుడు జీపీలో సామాన్య నిష్పత్తి R = ఫార్ములా ఏంటంటే A2/A1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు A2 అంటే ఇక్కడ 2√2/√2. సో √2 గెటింగ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చి 2 వస్తుంది. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ వచ్చి క్రింది ప్రవచనాలను తృప్తిపరచు జవాబును ఎన్నుకుని ఇచ్చాడు. సో ప్రవచనం ఏ ఏంటంటే 2x³ + 3 × √x - 5 ఒక బహుపది కాదన్నాడు. సో ఇది ఖచ్చితంగా బహుపది కాదు అంటే వాడు ఇచ్చింది ట్రూ. ఎందుకు బహుపది కాదంటే మనకి బహుపది అవ్వాలంటే x యొక్క ఘాతాంకం ఎప్పుడు కూడా మనకి ధన పూర్ణ సంఖ్య కావాలి. ఇక్కడ √x అంటే x⁻1/2. సో ఇది మనకి పూర్ణ సంఖ్య కాదు కాబట్టి బహుపది కాదు. సో వాడు ఇవ్వడం కూడా బహుపది కాదు అని ఇచ్చాడు కాబట్టి ఇది ట్రూ అవుతుంది. అలాగే 2x - 3 యొక్క శూన్య విలువ ఎంత అవుతుందంటే 0కి ఈక్వల్ చేస్తే మనకి x = 3/2 వస్తుంది. అంటే ఇది కూడా ట్రూ అన్నమాట. సో మనకి రెండు కూడా సత్యం అవుతున్నాయి కాబట్టి ఏ మరియు బి రెండు సత్యములే. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చి 1 అవుతుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూసినట్లయితే x = 3 రేఖ యొక్క వాలు ఎంత అని అడిగాడు. సో మనకి x = 3 అనేది y యాక్సిస్కి ప్యారల్గా ఉంటుంది. y అక్షానికి సమాంతరంగా ఉంటుంది. సో y అక్షానికి సమాంతరంగా ఉండే రేఖ యొక్క వాలు మనకి నిర్వచించబడదు. అంటే నిర్వచించబడదు. సో నిర్వచించబడదు అనే దాన్ని మనం ట్రిగ్నామెట్రీలో ఇన్ఫినిటీ అనే సింబల్తో యూజ్ చేస్తాం. సో దీంట్లో ఇన్ఫినిటీ అనేది దేని వాల్యూకి ఈక్వల్ అవుతుందో మనం చూసుకోవాలి. మనకి tan 90 యొక్క వాల్యూ ఇన్ఫినిటీకి ఈక్వల్ అవుతుంది కాబట్టి సో కరెక్ట్ ఆప్షన్ వచ్చి సి అవుతుంది. 7 సెంటీమీటర్ల వ్యాసార్థం గల అర్ధవృత్తం యొక్క వైశాల్యం కనుక్కోమంటున్నాడు. సో అర్ధవృత్తం యొక్క వైశాల్యం πr²/2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు π అంటే 22/7 ఇంటూ r అంటే 7 × 7/2. సో 7 క్యాన్సిల్, 2 వచ్చి 22లో 11 టైమ్స్ క్యాన్సిల్. సో 7 11s are 77 చదరపు సెంటీమీటర్. సో నెక్స్ట్ క్రింది వాటిని జతపరచమని ఇచ్చాడు. సో ఇక్కడ మనకు చూసినట్లయితే సైన్ టీటా వాల్యూ వచ్చి మనకి 1/cosecant అవుతుంది. అలాగే కాస్ టీటా వాల్యూ వచ్చి 1/secant అవుతుంది. tan టీటా వాల్యూ వచ్చి sin θ/cos θ అవుతుంది. అంటే ఏ వచ్చి 3కి మ్యాప్ అవుతుంది, బి వచ్చి 1కి మ్యాప్ అవుతుంది, సి వచ్చి మనకి 2కి మ్యాప్ అవుతుంది కాబట్టి సో కరెక్ట్ ఆప్షన్ వచ్చి సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పేక ముక్కల కట్ట నుండి జాకీని ఎన్నుకొను సంభావ్యత ఎంత అంటున్నాడు. మనకి పేక ముక్కల కట్టలో మొత్తం 52 కార్డులు ఉంటాయి. ఈ 52 కార్డుల్లో మనకి జాకీ కార్డులు ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి. కాబట్టి జాకీ కార్డుని ఎన్నుకునే సంభావ్యత అంటే అనుకూల పర్యవసానాల సంఖ్యపై మొత్తం పర్యవసానాల సంఖ్య సూత్రం వేసుకుంటే అనుకూల పర్యవసానాలు వచ్చి 4 ఉన్నాయి, మొత్తం పర్యవసానాలు వచ్చి 52 ఉన్నాయి. సో 4 వచ్చి 4లో ఒకసారి, 52లో 13 సార్లు. సో దీని కరెక్ట్ ఆన్సర్ ఎంత వస్తుందంటే మనకి 1/13. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే x + 3, x, x - 3 సగటు ఎంత అని అడిగాడు. సగటు అంటే రాసులు మొత్తము రాసుల సంఖ్య. సో దిస్ ఈజ్ ఈక్వల్ x + 3 + x + x - 3 హోల్ బై 3. ఇక్కడ మనకి +3 - 3 క్యాన్సిల్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3x/3. 3 క్యాన్సిల్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు x. సో దీని యొక్క సగటు ఎంత అవుతుందంటే మనకి x అవుతుంది. సో అలాగే 12th క్వశ్చన్ చూసుకున్నట్లయితే Q1 పాదంలో ఉండే బిందువు ఏంటని అడిగాడు. మనకి అందరికీ తెలుసు Q1 అంటే ప్లస్ అదేవిధంగా Q2 తీసుకున్నట్లయితే మైనస్ ప్లస్ Q3 మైనస్ Q4 ప్లస్ మైనస్. సో ఇందులో మనకి Q1 పాదంలో ఉండే బిందువు అంటే
అన్నీ కూడా ప్లస్ గుర్తులు కలిగి ఉండాలి. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చి సి అవుతుంది. అంటే ఆన్సర్ వచ్చి 7,1 అవుతుంది. క్వశ్చన్స్ చూసినట్లయితే 13 క్వశ్చన్ వచ్చి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్. సో 2 మార్క్స్ క్వశ్చన్లో 13 క్వశ్చన్ మనం చేద్దాం. సో ఇక్కడ log 1000 ఈజ్ ఈక్వల్ టు 3 log 2 ప్లస్ 3 log 5 చూపించుకున్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే LHS తీసుకుందాం. సో LHS ఈజ్ ఈక్వల్ టు log 1000. సో log 1000 ఎలా రాయొచ్చు అంటే మనం log 10 క్యూబ్ అని రాయొచ్చు. సో log 10 క్యూబ్ ఎలా రాయొచ్చు అంటే మనం 3 log 10. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ log 10 ఎలా రాద్దాం అంటే log 5 ఇంటూ 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ log AB ఫార్ములా ఉంది కాబట్టి log 5 ప్లస్ log 2. సో 3 లాడ్ పంపించినట్లయితే 3 log 5 ప్లస్ 3 log 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు RHS. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి x ఈజ్ ఈక్వల్ టు వైకు రేఖాచిత్రం గీయమన్నాడు. సో x ఈజ్ ఈక్వల్ టు వై అంటే y ఈజ్ ఈక్వల్ టు mx ఫార్ములాలో ఉంది మనకి. సో y ఈజ్ ఈక్వల్ టు mx ఫార్ములాలో ఉన్న ప్రతిదీ కూడా మనకి మూల బిందువు గుండా పోతుంది అన్నమాట. అంటే ఖచ్చితంగా ఇది మూల బిందువు గుండా పోతుంది. సో మూల బిందువు అంటే ఇటువైపు నుంచి వెళ్తుందా ఇటువైపు నుంచి వెళ్తుందా మనకి డౌట్ కాబట్టి ఇక్కడ x పాజిటివ్లో ఉంది కాబట్టి x పాజిటివ్ కాబట్టి ఖచ్చితంగా 1వ పదం 3వ పదం గుండా వెళ్తుంది అన్నమాట. సో ఇది మనకి ఈ రేఖ వచ్చి మనకి x ఈజ్ ఈక్వల్ టు వై అవుతుంది. లేదా ఇంకో విధంగా కూడా చేయొచ్చు. x ఈజ్ ఈక్వల్ టు వై అంటే మనకు ఆర్డర్ పేర్స్ ఏమొస్తాయి 1,1 0,0 2,2 ఇవి మనకు ఆర్డర్ పేర్స్ వచ్చేవి. సో ఈ ఆర్డర్ పేర్స్ని మనం సపోజ్ ఇది 0 ఇది 1 ఇది 2 అని తీసుకున్నట్లయితే ఇది 0,0 ఇక్కడ y యాక్సిస్ మీద ఇది 1 ఇది 2. సో ఇది 1,1 ఇది 2,2 ఇది 3,3 అవుతుంది. సో ఇవన్నిటిని కూడా మనం జాయిన్ చేసినట్లయితే మనకి సో ఈ విధంగా మనకు వస్తుంది. ఈ రేఖాచిత్రం ఈ విధంగా మనం వేయాలి. నెక్స్ట్ వర్గ సమీకరణం మూలాలు కనుక్కోమన్నాడు. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయలేము. ఎందువల్లంటే 2 నెంబర్స్ని మల్టిప్లై చేసినట్లయితే 5 రావాలి, యాడ్ చేస్తే 4 రావాలి. సో అటువంటి అవకాశం లేదు కాబట్టి దీన్ని మనం ఏం చేద్దామంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేసినట్లయితే సో ఇక్కడ మనకి a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 4, c ఈజ్ ఈక్వల్ టు 5. సో మనకి మూలాలు కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే x ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a. సో ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే -4 ప్లస్ ఆర్ మైనస్ సో b² అంటే 16 అవుతుంది, 4ac అంటే 4 × 1 × 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 బై 2a. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -4 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ -4 బై 2a. సో 2a అంటే ఇక్కడ 2 × 1 × 2 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ -4ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం 2a అని రాసుకోవచ్చు బై 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 కామన్ తీసినట్లయితే -2 ప్లస్ ఆర్ మైనస్ i బై 2. సో 2 క్యాన్సిల్, therefore x ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ i ఆర్ x ఈజ్ ఈక్వల్ టు -2 మైనస్ i. సో ఇక్కడ మనకి కల్పిత సంఖ్యలు వచ్చినాయన్నమాట. అంటే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే b² మైనస్ 4ac యొక్క వాల్యూ, సో b² మైనస్ 4ac యొక్క వాల్యూ మనకి లెస్ దాన్ 0 వచ్చింది. ఇందువల్ల b² మైనస్ 4ac యొక్క వాల్యూ -4 వచ్చింది, లెస్ దాన్ 0. కాబట్టి మూలాలు మనకి కల్పిత సంఖ్యలు లేదా సంకీర్ణ సంఖ్యలు అవుతాయి. 16th క్వశ్చన్ చూద్దాం. 2.1 సెంటీమీటర్ల వ్యాసార్థం గల గోళం ఘనపరిమాణం కనుక్కోమన్నాడు. సో ఇక్కడ మనకి r ఈజ్ ఈక్వల్ టు 2.1 ఇవ్వటం జరిగింది. గోళం ఘనపరిమాణం సూత్రం ఏంటంటే మనకి v ఈజ్ ఈక్వల్ టు 4/3 πr³. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 4/3. సో π అంటే 22/7 ఇంటూ r³ అంటే 2.1 ఇంటూ
2.1 ఇంటూ 2.1. సో 7 వచ్చి 2.1లో 0.3 టైమ్స్, ఈ 3 వచ్చి 0.3లో 0.1 టైమ్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 22s are 88 ఇంటూ 2.1 ఇంటూ 2.1 ఇంటూ 0.1. సో పాయింట్స్ని మనం తర్వాత కన్సిడర్ చేద్దాం. 21 వచ్చి 441 అవుతుంది. 441 ఇంటూ 1 అంటే అగైన్ 441 అవుతుంది. ముందు మనం 441 వేసుకుందాం ఇక్కడ. సో ఇక్కడ పాయింట్ తర్వాత ఒక ప్లేస్, ఇక్కడ పాయింట్ తర్వాత ఒక ప్లేస్, ఇక్కడ పాయింట్ తర్వాత ఒక ప్లేస్. సో 3 ప్లేసెస్ పాయింట్ పెడితే 0.441 అవుతుంది. సో దీన్ని మనం 88తో మల్టిప్లై చేస్తే 38.808 ఘన సెంటీమీటర్లు. సో మనకి ఎప్పుడు కూడా ఘన పరిమాణం ఘన సెంటీమీటర్లో ఉంటుంది. సో దీని యొక్క ఆన్సర్ వచ్చి ఇది. నెక్స్ట్, ట్రయాంగిల్ ఏబీసీలో బీసీ ప్యారలల్ టు డిఈ, ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు 3/5, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 5.6 అని ఇవ్వడం జరిగింది. ఏఈ ఎంతో కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు దీనికోసం మనం ట్రయాంగిల్ వేద్దాం. ఫస్ట్ ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్లో సో ఇది ఏ, ఇది బి, ఇది సి. సో డిఈ ప్యారలల్ టు బీసీ. సో ఇక్కడ మనం డిఈ వేసుకుందాం. సో ఇక్కడ మనకి డిఈ ప్యారలల్ టు బీసీ కాబట్టి ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ప్రకారం ఏమవుతుందంటే ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది? ఏఈ బై ఈసీకి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు అంటే ఏఈ బై ఈసీ మనకి ఎంత అవుతుంది? 3/5 అవుతుంది. అంటే ఏఈ వచ్చి 3 పార్ట్స్ అయితే ఈసీ వచ్చి 5 పార్ట్స్ అవుతుంది. అంటే ఏఈ వచ్చి ఏసీలో ఎంత అవుతుందంటే 3/8 అవుతుంది. 3/8 ఇంటూ ఏసీ అవుతుంది. ఎందువల్ల 3/8 వచ్చింది? ఇదేమో 3 పార్ట్స్, ఇది 5 పార్ట్స్. సో టోటల్ పార్ట్స్ వచ్చి 8 పార్ట్స్. 8 పార్ట్స్లో ఏఈ వచ్చి 3 పార్ట్స్ కాబట్టి సో ఏఈ యొక్క భాగం ఎంత ఉంది? 3/8 ఆఫ్ ఏసీ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3/8 ఇంటూ ఏసీ ఎంత ఇచ్చారు మనకి? 5.6. సో ఇది 8 వచ్చి 5.6లో 0.7 టైమ్స్. సో 3 ఇంటూ 0.7. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2.1 సెంటీమీటర్స్. నెక్స్ట్ 2 tan 30/1 ప్లస్ tan స్క్వేర్ 30. ఇది డైరెక్ట్గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఫార్ములా కూడా చేయొచ్చు. సో 10th క్లాస్ రేంజ్లో ఫార్ములా అంత అవగాహన ఉండకపోవచ్చు కాబట్టి మనం డైరెక్ట్గా చేద్దాం. సో 2 ఇంటూ tan 30 వాల్యూ 1/√3/1 ప్లస్ tan స్క్వేర్ 30 అంటే 1/√3 హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1/√3/1 ప్లస్ 1/3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2/√3 బై ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే 4/3 వస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2/√3 ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కాబట్టి 3/4 అవుతుంది. సో ఈ √3 వచ్చి 3లో √3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 వచ్చి దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు √3/2. 19th క్వశ్చన్, 3 నాణెములను ఒకేసారి ఎగరవేసినప్పుడు మొత్తం సాధ్య పర్యవసానంలో రాయండి. 3 నాణెములు ఒకేసారి ఎగరవేసాం. అసలు నాణానికి ఎన్ని ముఖాలు ఉంటాయి? 2 ముఖాలు. ఒకటి ఒక ముఖం పైన హెడ్, రెండవ ముఖం పైన టైల్. సో నాణానికి 2 ముఖాలు ఉన్నాయి కాబట్టి 3 నాణాలను ఒకేసారి ఎగరవేసినప్పుడు వచ్చే మొత్తం పర్యవసానాల సంఖ్య 2/3 అవుతుంది. ఈ 2 ఏంటంటే ముఖాల సంఖ్య, ఈ 3 ఏంటంటే నాణెముల సంఖ్య. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. ఇప్పుడు సాధ్య పర్యవసానాలను రాయాలి మనం. అంటే ఈ విధంగా ఆర్డర్లో రాద్దాం. టీటీ, టీహెచ్, హెచ్టి, హెచ్, మళ్ళా టీటీ, టీహెచ్, హెచ్టి, హెచ్, 4 టీలు రాద్దాం. టీ, 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 టీ. ఈ 4 హెచ్లు రాద్దాం. హెచ్, 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 హెచ్. అంటే టీటీటీ, టీహెచ్టి, హెచ్టిటి,
హెచ్హెచ్టి, టిటిహెచ్, టిహెచ్హెచ్, హెచ్టిహెచ్, అలాగే 3 హెచ్లు. సో ఈ విధంగా మనకి 8 సాధ్య పర్యవసానాలు ఉంటాయన్నమాట. అలాగే 20 క్వశ్చన్ చూసినట్లయితే వర్గీకృత దత్తాంశమునకు మధ్యగతం కనుగొని సూత్రం రాసి అందు పదాలను వివరించండి. మధ్యగతం కనుగొనే సూత్రం మనకి L+n/2 - CF/F × H. సో దీంట్లో L అంటే ఏంటంటే మధ్యగత తరగతి దిగువ హద్దు. మధ్యగత తరగతి దిగువ హద్దు. ఎన్ అంటే పౌనఃపున్యాల మొత్తం. పౌనఃపున్యాల మొత్తం. సిఎఫ్ అంటే మధ్యగత తరగతికి ముందు తరగతి సంచిత పౌనఃపున్యం. అలాగే ఎఫ్ అంటే ఏంటంటే మధ్యగత తరగతి పౌనఃపున్యం. హెచ్ తరగతి అంతరం. ఇరవై ఒకటవ సమస్య. A = x such that x ఒక సరి సహజ సంఖ్య మరియు 10 కంటే చిన్నది. B = x such that x belongs to n మరియు 4 < x 10 అయినా వెన్ చిత్రం ద్వారా A యూనియన్ B A ఇంటర్సెక్షన్ Bలను కనుక్కోమంటున్నాడు. మొదటిగా ఇచ్చిన సమితులను జాబితా రూపంలో రాసుకున్నట్లయితే A = సెట్ ఆఫ్ 10 కంటే చిన్నవైన సరి సహజ సంఖ్యలు 2, 4, 6, 8. అలాగే B = సెట్ ఆఫ్ 4 కంటే పెద్దవి 10 కంటే చిన్నవి సహజ సంఖ్యలు రాసుకున్నట్లయితే 5, 6, 7, 8, 9. ఇప్పుడు వెన్ చిత్రం ద్వారా A యూనియన్ B A ఇంటర్సెక్షన్ B కనుక్కోవాలి. ఇప్పుడు మనం వెన్ చిత్రం వేసుకుందాం. A B. ఇప్పుడు ఏలో ఉన్న మూలకాలు బిలో ఉన్న మూలకాలను ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెండిట్లో మనకి ఉమ్మడి మూలకాలు 6, 8 వచ్చింది. కాబట్టి ఇక్కడ 6, ఇక్కడ 8, ఇక్కడ 2, ఇక్కడ 4, ఇక్కడ 5, 7, 9. ఇప్పుడు మనం A యూనియన్ B కనుక్కుందాం. A యూనియన్ B = సో ఏలోని బిలోని ఉన్న మూలకాలన్నింటినీ ఒకసారి వేసుకున్నట్లయితే మనం 2, 4, 5, 6, 7, 8, 9. అలాగే ఏ ఇంటర్సెక్షన్ B రెండిట్లోని ఉన్న ఉమ్మడి మూలకాలు చూసుకున్నట్లయితే 6, 8. సో ఈ విధంగా వెన్ చిత్రం ద్వారా మనం A యూనియన్ B A ఇంటర్సెక్షన్ Bని కనుక్కున్నాం. నెక్స్ట్ 22వ క్వశ్చన్ చూసినట్లయితే AN అంటే ఒక సమితిలో ఎన్నో పదం ఇచ్చాడు, ఒక శ్రేణిలో ఎన్నో పదం ఇచ్చాడు. ఇక్కడ అంక శ్రేణి అవుతుందని చూపించి 15 పదాలు మొత్తం కనుక్కోమంటున్నాడు. సో ఫస్ట్ మనకి AN = 3 +
4n ఇచ్చాడు. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే A1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. A1 అంటే n ప్లేస్లో 1 పెట్టుకోవాలి. 3 + 4 × 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 7. నెక్స్ట్ A2 ఈజ్ ఈక్వల్ టు 3 + 4 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 + 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 11. A3 ఈజ్ ఈక్వల్ టు 3 + 4 × 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 + 4 × 3 అంటే 12 దట్ ఈజ్ ఈక్వల్ 15. అంటే ఇప్పుడు మనకి అంకశ్రేణి ఏమొచ్చింది? 7, 11, 15 ఎక్సెట్రా ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది మనం అంకశ్రేణిని చూపించాలి అంటే మనం ఏం చేద్దామంటే A2 - A1 కడదాం. A2 - A1 అంటే 11 - 7 దిస్ ఈజ్ ఈక్వల్ 4. అలాగే ఇప్పుడు మనం A3 - A2 కడదాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 15 - 11 దిస్ ఈజ్ ఈక్వల్ టు 4. దేర్ఫోర్ A2 - A1 ఈజ్ ఈక్వల్ టు A3 - A2. కావున ఇది అంకశ్రేణి. తర్వాత ఏం చేయమంటాడు? మనల్ని 15 పదాల మొత్తాన్ని కనుక్కోమన్నాడు. అంటే S15 కనుక్కోమంటున్నాడు. S15 కనుక్కోమన్నాడు కాబట్టి మనం ఫస్ట్ SN సూత్రం వేసుకుందాం. SN ఈజ్ ఈక్వల్ టు n/2 × 2a + n - 1 × d ఈ సూత్రం వేసుకుందాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు n అంటే 15/2 × 2a అంటే 2 × a అంటే ఇక్కడ మనకి 7 ప్లస్ n - 1 అంటే 15 నుంచి 1 తీసేస్తే 14 × d అంటే 4. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 15/2 × 7 14 14 4 56. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 15/2 × 14 56 కూడితే 70. ఈ 2 వచ్చి 70లో 35 సార్లు క్యాన్సిల్ అవుతుంది. సో 15 35 వచ్చి 525. కాబట్టి 15 పదాల మొత్తం 525 అవుతుంది. క్రింది సమితులను సమితి నిర్మాణ రూపంలో రాయమంటున్నాడు. సమితి నిర్మాణ రూపంలో రాయాలంటే ఇందులో ఉన్న మూల సూత్రం ఏంటో మనం కనుక్కోవాలి. ఈ మూలకాలన్నీ కూడా 3, 6, 9, 12 అన్నీ కూడా 3 యొక్క గుణిజాలు కాబట్టి దీని సమితి రూపంలో రాస్తే A ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3x such that x belongs to capital N, x less than or equal to 4 అని రాసుకుంటే x వాల్యూ ఫస్ట్ 1 అవుతుంది, 3 గుట్లు 3, 2 అవుతుంది, 3 రెళ్ళు 6 ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా B చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా 2, 4, 8, 16, 32 ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మనకి x యొక్క వర్గాల కింద ఉన్నాయి. ఒక సంఖ్య యొక్క వర్గాలు 2, 4 అంటే 2 యొక్క వర్గం కింద ఉంది. కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే B ఈజ్ ఈక్వల్ టు 2x such that x belongs to capital N, x less than or equal to 5. అంటే ఇప్పుడు x వాల్యూ ఫస్ట్ 1 వస్తుంది, 2^1, తర్వాత 2 వస్తుంది, 2² అంటే 4 ఆ విధంగా వస్తుంది అన్నమాట. అలాగే C ఇచ్చాడు. ఇదంతా కూడా చూసుకున్నట్లయితే ఇదంతా కూడా 5 యొక్క పవర్ కింద ఉంది. సో C ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 5x such that x belongs to N, x less than or equal to 5. సో ఈ విధంగా మనం x less than or equal to 4, 5 కాదు 4. అలాగే D ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ కూడా 1², 2², 3², 1², 2², 3². ఇక్కడ మధ్యలో 4² మిస్ అయింది. 1, 4, 9, 25 ఎక్సెట్రా 100. సో ఈ విధంగా ఇచ్చాడు కాబట్టి బహుశా ఈ ప్రాబ్లంలో D అనేది రాంగ్ అవ్వచ్చు. ఎందువల్లంటే ఇక్కడ 1², 2², 3² ఉంది. అంటే ఇక్కడ 16 అనేది ఉండాలి. 16 అనేది ఇవ్వలేదు కాబట్టి ఇది రాంగ్ అయి ఉండొచ్చు. సో
దీన్ని అలా వదిలేద్దాం మనం. తర్వాత 5, 25, 125 గుణశ్రేణి యొక్క 10వ ఎన్నవ పదాలు కనుక్కోమన్నాడు. ఇది గుణశ్రేణి. గుణశ్రేణిలో మనకి A1 ఎంతంటే 5. A1 5. సామాన్య నిష్పత్తి R ఈజ్ ఈక్వల్ టు A2/A1. దట్ ఈజ్ ఈక్వల్ టు 25/5. దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు గుణశ్రేణి యొక్క 10వ పదం కనుక్కోమన్నాడు. గుణశ్రేణిలో 10వ పదం ఎలా ఉంటుంది? A1 × R⁻9 రూపంలో ఉంటుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు A1 అంటే 5 × R అంటే 5/9. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 5/10. అలాగే ఎన్నో పదం అంటే A1 × R⁻n-1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 5 × R అంటే 5/n-1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 5/n. సో ఈ విధంగా మనం 10వ పదాన్ని, ఎన్నో పదాన్ని కనుక్కోవచ్చు. నెక్స్ట్ 25వ సమస్య చూసినట్టయితే sin 45 degrees in tan 30 degrees cos 45 degrees cot 60 degrees బిందువులను కలుపు రేఖాఖండము యొక్క మధ్య బిందువు నిరూపకములు కనుగొనమన్నాడు. ఇప్పుడు మనం అసలు sin 45 degrees tan 30 degrees అంటే ఏంటో చూద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ sin 45 వాల్యూ వచ్చి 1/√2, tan 30 వాల్యూ వచ్చి మనకి 1/√3. అలాగే cot 45 cot 60. సో దిస్ ఈజ్ ఈక్వల్ cos 45 వచ్చి 1/√2, cot 60 వాల్యూ వచ్చి 1/tan 60 అంటే 1/√3. సో ఇప్పుడు ఈ రెండు బిందువులు మనకి సమానంగా ఉన్నాయి కాబట్టి సమానంగా ఉన్నప్పుడు మధ్య బిందువు కనుక్కుంటే అదే మధ్య బిందువు అవుతుంది. అయినప్పుడు కూడా మనం మధ్య బిందువు నిరూపకాలు ఉపయోగించి మధ్య బిందువు కనుక్కుందాం. మధ్య బిందువు నిరూపకాలు మధ్య బిందువు నిరూపకాలు ఈజ్ ఈక్వల్ టు మనకు సూత్రం ఏంటంటే x1 + x2/2 y1 + y2/2. సో దీంట్లో ఇది మనకి x1, ఇది y1, ఇది x2, ఇది y2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు x1 + x2 అంటే 1/√2 + 1/√2/2, 1/√3 + 1/√3/2. సో ఇక్కడ మనకి 2 × 1/√2/2 అవుతుంది. ఇక్కడ 2 × 1/√3/2 అవుతుంది. సో ఇక్కడ మనకి 2 క్యాన్సిల్, 2 క్యాన్సిల్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/√2, 1/√3. సో మనకి మధ్య బిందువు అదే మధ్య బిందువు అవుతుందన్నమాట. నెక్స్ట్ 26వ క్వశ్చన్. 2 ఏకకేంద్ర వృత్తాల్లో 24 సెంటీమీటర్ల పొడవు గల బాహ్య వృత్తం యొక్క జ్యా 5 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన అంతవృత్తానికి స్పర్శరేఖ అయిన బాహ్య వృత్తం యొక్క వ్యాసార్థం కనుక్కోమన్నాడు. అంటే దీనికి సంబంధించిన పటం ఎలా ఉంటుందంటే ఒక వృత్తాన్ని తీసుకుందాం, ఇంకొక వృత్తం. ఈ రెండు వృత్తాలు కూడా మనకి ఏకకేంద్ర వృత్తాలు. ఇప్పుడు ఏకకేంద్ర వృత్తాల్లో మనకి 24 సెంటీమీటర్లు పొడవు గల బాహ్య వృత్తం యొక్క జ్యా, ఈ బాహ్య వృత్తం యొక్క జ్యా 24 సెంటీమీటర్లు. ఇది ఈ చిన్న వృత్తాన్ని స్పర్శరేఖ అవుతుందన్నమాట. ఈ చిన్న వృత్తం యొక్క వ్యాసార్థం ఎంతంటే మనకి 5 సెంటీమీటర్లు. ఈ చిన్న వృత్తం యొక్క వ్యాసార్థం 5 సెంటీమీటర్. సపోజ్ దీన్ని ఓ అనుకుందాం, ఇది 5 సెంటీమీటర్లు అవుతుంది. ఈ రెండింటిని మనం ఇలా జాయిన్ చేద్దాం, రెండింటిని ఇలా జాయిన్ చేద్దాం. జాయిన్ చేస్తే ఇప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. ఇది మనకి తెలుసు వృత్తం, ఇది వృత్తం, ఇది వృత్తంలో ఈ వ్యాసార్థం స్పర్శరేఖతో చేకోణం 90 డిగ్రీలు, ఇక్కడ 90 డిగ్రీలు ఉంటుంది.
అదేవిధంగా వృత్త కేంద్రం గుండా పోయే ఒక జాను వృత్త కేంద్రం గుండా పోయే రేఖ ఏం చేస్తుందంటే సమద్విఖండం చేస్తుంది. కాబట్టి ఈ రెండు విలువలు కూడా మనకి, అంటే ఇక్కడ సపోజ్ దీన్ని ఎం అనుకుంటే ఏఎం ఎంత ఉంటుందో మనకి బిఎం కూడా అంతే ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఈ మొత్తం ఏబి ఎంత ఇచ్చాడు, మనకి 24 ఇచ్చాడంటే ఇది 12 అవుతుంది, ఇది 12 అవుతుంది. ఇప్పుడు మనకి పటము నుండి, సో పటము నుండి ఏ పటం నుండి, ఈ పటంలో ట్రయాంగిల్ ఏఎంఓ లంబకోణ త్రిభుజం నుండి సో లంబకోణ త్రిభుజం నుండి మనకేమవుతుంది, ఏఓ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎం స్క్వేర్ ప్లస్ ఓఎం స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏఎం అంటే 12 స్క్వేర్ ప్లస్ ఓఎం అంటే 5 స్క్వేర్. సో 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25. దిస్ ఈజ్ ఈక్వల్ టు 169. Therefore, AO is equal to square root of 169, that is equal to 13. సో అంటే బాహ్యవృత్తం యొక్క వ్యాసార్థం, సో బాహ్యవృత్త వ్యాసార్థం ఈజ్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్లు. బాహ్యవృత్త వ్యాసార్థం మనకి 13 సెంటీమీటర్లు అవుతుంది. నెక్స్ట్ 27 క్వశ్చన్ చూసుకున్నట్లయితే 3 బిందువులు ఇచ్చాడు, ఇవి సంబాహు త్రిభుజ శీర్షాలు అవుతాయని చూపించమంటున్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఏ తీసుకుందాం, ఏ స్మాల్ ఏ కామా 0, బి మైనస్ ఏ కామా 0. సో దీన్ని x1 అనుకుందాం, దీన్ని y1, ఇది x2, ఇది y2. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు మధ్య దూరం కడదాం, ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 whole square. So this is equal to square root of x2 అంటే minus a whole square plus y2 minus y1 అంటే 0 minus 0 whole square. So this is equal to square root of minus 2a whole square. So that is equal to 2a. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ b తీసుకుందాం, b ఎంత ఇచ్చాడంటే మైనస్ a కామా 0, సి ఎంత ఇచ్చాడంటే 0 కామా ఏ రూట్ 3. ఇప్పుడు దీన్ని ఇక్కడ x1 y1, ఇది x2, ఇది y2 అనుకుందాం. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 0 మైనస్ ఏ అంటే ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే ఏ రూట్ 3 మైనస్ 0 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే మనకి 3a స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 4a స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2a. సో ఫైనల్గా మనం ఏసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఏ ఎంత ఇచ్చారు మనకి, ఏ కామా 0, సి అంటే 0 కామా ఏ రూట్ 3. సో ఇది x1, ఇది y1, x2, y2. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 అంటే 0 మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఏ రూట్ 3 minus 0 square. So this is equal to a square plus 3a square. This is equal to root 4a square. That is equal to 2a. Therefore ఇక్కడ మనకి AB is equal to BC is equal to AC. కాబట్టి ఇది ఒక సమబాహు త్రిభుజం. ఇది సంబాహు త్రిభుజం అవుతుంది. ఇంకా లాస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓ కేంద్రంగా
గల 2 ఏకకేంద్ర వృత్తాల వ్యాసార్థాలు 21 సెంటీమీటర్లు 7 సెంటీమీటర్లు, ఏబిసిడిలు వరుసగా 2 చాపరేఖలు, యాంగిల్ ఏఓబి ఈజ్ఈక్వల్ 30 డిగ్రీస్ అయిన షేడ్ చేసిన ప్రదేశం యొక్క వైశాల్యాన్ని కనుక్కోమంటున్నాడు. షేడ్ చేసిన ప్రదేశం యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే ఇప్పుడు అసలు దానికి సంబంధించిన పటం ఒకసారి మనం వేసుకుందాం. ఇప్పుడు 2 ఏకకేంద్ర వృత్తాలు ఉన్నాయి. సపోజ్ ఇది ఒక వృత్తం, ఇక్కడ ఒక వృత్తం వేసుకుందాం. 2 కూడా ఏకకేంద్ర వృత్తాలు. ఇప్పుడు ఏకకేంద్ర వృత్తాల్లో దీన్ని ఇలా కలుపుకొని దీన్ని ఇలా కలుపుదాం. ఈ కింద నుంచి ఇలా వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఏ బి ఇది ఒక చాపరేఖ, సిడి అనేది చాపరేఖ. ఇప్పుడు మనకి షేడ్ చేసిన ప్రాంతం ఏంటి? ఈ ప్రాంతం. సో ఇక్కడ కోణం ఎంత ఇచ్చాడంటే మనకి 30 డిగ్రీలు ఇచ్చాడు ఈ కోణం. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఒక సెక్టర్ కనిపిస్తుంది, ఇక్కడ కింద ఒక సెక్టర్ కనిపిస్తుంది. అంటే షేడ్ చేసిన ప్రాంతం కావాలంటే మనకి దీన్ని అనుకుందాం. ఏఓబి సెక్టర్ వైశాల్యంలోంచి సిఓడి సెక్టర్ వైశాల్యం తీసివేసినట్లయితే షేడ్ చేసిన ప్రాంతం యొక్క వైశాల్యం వస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఏఓబి సెక్టర్ వైశాల్యం, ఏఓబి సెక్టర్ వైశాల్యం కడదాం. సో ఏఓబి సెక్టర్ వైశాల్యం సూత్రం మనకి x/360 degrees into pi r square. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే యాంగిల్ మనకి 30 degrees ఇచ్చాడు. 30/360 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ క్యాపిటల్ ఆర్ కావాలా మనకి, అంటే 21. సో 21 ఇంటూ 21. సో 30 వచ్చి ఇందులో 12 సార్లు క్యాన్సిల్, 7 వచ్చి దీంట్లో 3 సార్లు క్యాన్సిల్, 3 వచ్చి దీంట్లో 12లో 4 సార్లు క్యాన్సిల్ అవుతుంది. ఇంకా 2 వచ్చి దీంట్లో 2 సార్లు, ఇందులో 11 సార్లు క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మనకి ఏం మిగిలిందంటే పైన వచ్చి 11 ఇంటూ 21, కింద వచ్చి 2 మిగిలింది. 11 21 వచ్చి 231/2 చదరపు సెంటీమీటర్లు. ఇది పెద్ద సెక్టర్ యొక్క వైశాల్యం. ఇప్పుడు అదేవిధంగా మనం సిఓడి సెక్టర్ వైశాల్యం కడదాం. సెక్టర్ వైశాల్యం సిఓడి సెక్టర్ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు x/360 degrees ఇంటూ pi r square. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే 30/360 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే ఇక్కడ ఈ సెక్టర్ యొక్క వ్యాసార్థం ఎంత ఇచ్చాడంటే మనకి 7 సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి 7 ఇంటూ 7. ఈ 7 క్యాన్సిల్, ఈ 30 వచ్చి దీంట్లో 12 టైమ్స్ క్యాన్సిల్, 2 వచ్చి దీంట్లో 6 టైమ్స్, ఇందులో 11 టైమ్స్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ 7/6, 11 7 77/6. దేర్ఫోర్ ఫైనల్ ఆన్సర్ ఏంటంటే మనకి షేడ్ చేసిన ప్రాంత వైశాల్యం, సో షేడ్ చేసిన ప్రాంత వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఏఓబి సెక్టర్ వైశాల్యము మైనస్ సిఓడి సెక్టర్ వైశాల్యం. దిస్ ఈజ్ ఈక్వల్ ఏఓబి సెక్టర్ వైశాల్యం ఎంతంటే 231/2 మైనస్ 77/6. 2 కాసాకు వచ్చి 6 అవుతుంది, 2 6లో 3 సార్లు క్యాన్సిల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 693/77. సో సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 616/6 చదరపు సెంటీమీటర్లు. సో ఈ విధంగా 4 మార్కుల క్వశ్చన్ చేయొచ్చు మనం.